హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈ రోజు మనం రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి పనులు చూపించడం కోసం అయితే వచ్చాము. ఇక్కడ ఐకానిక్ టవర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ ఐకానిక్ టవర్ కి సంబంధించి అప్డేట్ ఇచ్చి మనం చాలా రోజులైతే అవుతుంది. అలానే కొంచెం మనం హెల్త్ ప్రాబ్లం వలన కొంచెం వీడియోస్ అనేది తగ్గించాం అనమాట. ఇంకా రెగ్యులర్ గా మన వీడియోస్ అనేది రాజధానిలో జరిగే పనులు రియాలిటీ గురించి మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పాత వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి ఒక హైప్ చేసి అలానే ఒక లైక్ కూడా అయితే చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఘాట్ టవర్ 5 దగ్గర అయితే ఉన్నాం అనమాట. అలానే ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా ప్రజెంట్ ఎలా ఉంది, అలానే ఎంతవరకు అయితే ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనేవి ఎంత హైట్ వరకు వచ్చినాయో మీకైతే చూపిస్తాను. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి, మనం అయితే ఇక్కడ చూడొచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ జేడ్ టవర్ దగ్గర మనం వీడియో చేసి 20 రోజుల పైన అయితే అవుతుంది ఐకానిక్ టవర్ కి సంబంధించి. అసలు అప్పటికి ఇప్పటికి చూస్తే పనులు ఎంతవరకు అయితే స్పీడ్ గా జరిగినాయో మీరైతే చూడొచ్చు. అలానే ఇక్కడ ఎంతో మంది కార్మికులు పనులు అనేవి చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇదంతా కూడా నాన్ టవర్ వైపు అనమాట. ఇక్కడ కూడా స్లాబ్ వేసే పనులు అనేవి చేస్తున్నారు. అలానే ఇక్కడ ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్ ఇన్స్టాలేషన్ చేయడం కోసం అని చెప్పి ఇటువైపు మిషన్ ద్వారా అయితే ఈ టవర్ క్రేన్ ద్వారా అయితే తీసుకెళ్తున్నారు. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఈ టవర్ 5 దగ్గర అయితే చూడొచ్చు, కార్మికులతో ఎంతో సందడిగా అయితే మారిపోయింది. అలానే ఎటు చూసినా గానీ ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అలానే ఈ ఇన్స్టాలేషన్ చేయడం కోసం అంతా పనులు అనేవి వెల్డింగ్ పనులు కూడా అయితే చేస్తున్నారండి. చూసారు కదా అసలు ఎంత హైట్ వరకు అయితే కనిపిస్తుందో. దాదాపు 5 ఫ్లోర్ల వరకు అయితే మనకి ఈ పనులు అనేవి డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనేవి అమర్చారన్నమాట. అక్కడ టాప్ లో మీరైతే చూస్తున్నారు కదా, పనులు అనేవి చేస్తానే ఉన్నారు. ఇదిగోండి, చూసారు కదా ఇక్కడ సెకండ్ నాట్ కూడా అయితే ఇన్స్టాలేషన్ అయితే చేశారు. అసలు ఒక షేప్ అయితే వచ్చిందండి. అసలు చూడటానికైతే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ పనులతో. నాన్ టవర్ వైపు కూడా చూడొచ్చు. ఇక్కడంతా కూడా ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అనేవి రెడీగా అయితే పెట్టుకున్నారు. ఒక్కొక్కటిగా అయితే ఇన్స్టలేషన్ చేయడం కోసం అంటే పంపిస్తారన్నమాట ఈ టవర్ క్రేన్ ద్వారా. చూడండి అసలు ఎంత హైట్ గా అయితే ఉన్నాయో ఈ టవర్ క్రేన్స్ కానీ ఇవన్నీ కూడా. ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాము. ఆ పైన హైట్ లో ఉండైతే ఇక్కడ వెల్డింగ్ పనులు అయితే చేస్తున్నారండి నాట్కి. చూసారు కదా అండి, ఇది డైమండ్ షేప్ అయితే ఎలా అయితే ఉందో. ఈ టవర్ 5కే ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్ ఇన్స్టాలేషన్ చేయడం కోసం అని చెప్పి ఈ మిషన్ ద్వారా అయితే చూడండి ఎలా పంపిస్తున్నారో. ఈ మిషన్ ద్వారా అయితే అట్లా ఇన్స్టాలేషన్ చేయడం కోసం అంతా రెడీగా అయితే ఉన్నారు. చూడండి ఇప్పుడు ఎంతమంది. ఇంకా నెక్స్ట్ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ కూడా రెడీ అయితే చేస్తారన్నమాట ఈ టవర్ ఫ్రేమ్ కి సెట్ చేయడం కోసం. అలానే ఇక్కడ టవర్ 4 దగ్గర కూడా ఎలా ఉందో చూడొచ్చు. టవర్ 4 దగ్గర కూడా ఇదే విధంగా పనులు అనేవి చేస్తున్నారు. ఎటు చూసినా కానీ ఈ టవర్ క్రేన్స్ ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్సే కనిపిస్తున్నాయి.
చూసారు కదండి ఎంత జాగ్రత్తగా అయితే దింపుతున్నారో. అది కరెక్ట్ లెవెల్లో చూసుకొని అయితే దింపాలి. లెవెల్ కిందకైతే వచ్చిందనమాట. చూస్తున్నారు కదండి ఏ విధంగా అయితే దింపుతున్నారో. దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసి ఫిట్ చేస్తారో కూడా చూద్దాము. చాలా సెక్యూరిటీగా అయితే ఉండి ఈ పనులు అనేవి చేయాలి. అదే విధంగా అయితే చేస్తున్నారన్నమాట. ఎంతో జాగ్రత్తగా ఉంటే కానీ వీటి పనులు అనేవి జరగవు. ఇది వచ్చేసి టవర్ 4 అండి. ఇక్కడ కూడా పనులు అయితే చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు టవర్ 3 దగ్గర కూడా చూద్దాము. ఇది వచ్చేసి టవర్ 3. ఈ టవర్ 3 దగ్గర కూడా చూడండి అసలు ఎంతమంది వర్కర్స్ అయితే ఉన్నారో. చూసారు కదండి ఈ టవర్ 3 దగ్గర ఏ విధంగా అయితే ఉందో. ఇక్కడ నాడ్ ఇన్స్టాలేషన్ చేసే పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి. అలానే టవర్ 1 టవర్ 2 దగ్గర కూడా మీకు వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మనం వచ్చేసి ఈ టవర్ 2 దగ్గర అయితే ఉన్నామండి. ఈ టవర్ 2 దగ్గర కూడా చాలా మార్పు అయితే వచ్చింది. పనులు చేస్తూనే ఉన్నారు. లాస్ట్ వీడియోకి ఇప్పటికి చాలా చేంజ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అలానే మనం బ్యాక్ సైడ్ కూడా అయితే వెళ్ళి చూద్దాము. టవర్ 1 కూడా కనిపిస్తుంది. ఇదిగోండి ఈ టవర్ 2 బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం అనమాట. జెంట్వల్ రోడ్ లో ఇక్కడ కూడా చూసారు కదా. ఈ డయాగ్రమ్ ఫ్రేమ్స్ కి వెల్డింగ్ పనులు అయితే చేస్తున్నారు. అలానే ఈ ఇన్స్టాలేషన్ చేసే పనులు కూడా అయితే జరుగుతున్నాయి. ఎంత హైట్ ఉందంటే అండి అసలు చూడటానికి చాలా ఆనందంగా అయితే ఉంది. పనులు అనేవి మనం ఫస్ట్ నుంచి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాం. పనులు స్టార్ట్ అవ్వడం కాడ నుంచి
ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో అసలు మామూలుగా కాదు. ఇంకా ఈ టవర్ క్రేన్స్ అనేవి ఇన్స్టాలేషన్ చేయడం కోసం అంతా రెడీ చేస్తున్నారు. అంతా చూడొచ్చు. అలానే ఇక్కడ నాన్ టవర్ వైపు కూడా ఈ ఐరన్ అంతా రెడీ చేసుకుంటున్నారు మెటీరియల్ ని. అలానే ఈ టవర్ 1 దగ్గర కూడా చూడొచ్చు ఎలా ఉందో. ఈ 5 టవర్ల దగ్గర కూడా ప్రజెంట్ ఎలా ఉంది అన్నది మీకైతే చూపించాను. ఓకే అండి, ఈ వీడియో ఎక్కడికైతే ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.